హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ అశ్విని. ఈరోజు నేను మీకు బ్లాక్ బీన్స్ ప్యాటీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో నేను ఇక్కడ దానికోసము క్యాన్డ్ బ్లాక్ బీన్స్ యూజ్ చేశాను. సో ఫస్ట్ వాటిని మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే డ్రై బీన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక చాపర్లో 2 కప్స్ స్ప్రౌటెడ్ మూంగ్ వేసుకొని, తర్వాత ఒక హాఫ్ బెల్ పెప్పరు, ఒక హాఫ్ కప్ క్యారెట్స్ కూడా వేసుకొని వాటిని మంచిగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అలా ఉంటే సరిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న బ్లాక్ బీన్స్ ఉంది కదా, అది ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి సో దాన్ని కూడా ఒకసారి పల్స్ చేసేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని కూడా అందులో వేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఓట్స్ని మంచిగా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఓట్ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సరిపోయేంత సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్, క్యూమిన్ పౌడరు, ఇంకా ఆమ్చూర్ పౌడరు. ఆమ్చూర్ పౌడర్ వేస్తే మంచి ట్యాంజీ ఫ్లేవర్ వస్తుంది ప్యాటీస్కి. సో బైండింగ్ కోసము నా దగ్గర ఉన్న బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ని తీసి బ్లెండ్ చేసి ఆ పౌడర్ని కూడా వేసాను. మీరు కావాలంటే స్టోర్ బాట్ బ్రెడ్ గ్రమ్స్ కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. తర్వాత మంచి కలిపేసేసుకొని టేస్ట్ చూసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ తక్కువైంది, సో నేను ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసేసుకొని బర్గర్ సైజ్ అంత ప్యాటీస్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 12 13 అయ్యాయి మంచిగా ప్యాటీస్. నేను ఒకటేసారి 1 or 2 monthsకి ఒకటేసారి చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే బిజీ మార్నింగ్స్లో చాలా ఈజీ అయిపోతుంది. బర్గర్ బన్స్ తీసుకొని ఈ ప్యాటీస్ని షాలో ఫ్రై చేసి పెట్టేయడమే చాలా ఈజీ అయిపోతుంది. సో ఇవన్నీ చేసేసుకున్నాక మంచిగా ఒక ట్రేలో అన్నీ పెట్టేసేసుకొని వీటి మీదకి ఒక వెట్ క్లాత్ కానీ వెట్ నాప్కిన్ కానీ వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-6 hours పెట్టేసేసుకుంటే అవి ఫ్రీజ్ అయిపోతాయి. సో నేను ఇవి 2 to 3 అలా వీక్లీ వన్స్ ఒకసారి యూజ్ చేస్తాను. నేను బర్గర్ బన్స్లోకి యూజ్ చేస్తా, చపాతీలోకి చేస్తా, లేదు అంటే అలానే షాలో ఫ్రై చేసి ఇచ్చేస్తాను. చూసారు కదా ఎలా ఫ్రీజ్ అయిపోయాయో. ఇప్పుడు వీటిని నేను జిప్లాక్లో వేసేసుకొని డేట్ రాసి పెట్టుకుంటాను. ఎందుకంటే నా ఫ్రీజర్లో వేరే ప్యాటీస్ కూడా ఉంటాయి. సో కన్ఫ్యూజన్ ఉండకుండా డేట్ రాసి ఏం ప్యాటీసో కూడా రాసుకుంటాను. సో నేను ఏ రోజైతే బర్గర్ చేద్దాం అనుకుంటానో ముందు రోజు ఎన్ని కావాలంటే అన్ని తీసి డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతాను. సో అందుకు అవి మెత్తగా అయిపోయాయి చూసారు కదా. సో తర్వాత షాలో ఫ్రై చేసేసుకున్నాను. మీరు కావాలంటే ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇంకా హెల్దియర్ వర్షన్లో అయితే. తర్వాత వీటి మీదకి చీజ్ పెట్టి కొంచెం మెల్ట్ అయిపోయాక ఇప్పుడు బర్గర్ బన్స్ తీసుకొని దీని మీదకి మీకు ఏ సాస్ కావాలంటే ఆ సాస్, కెచప్ కానీ మయోనీస్ కానీ రాసేసుకొని ప్యాటీ పెట్టేసేసుకొని మీకు కావాల్సిన ఇంకో దాని మీద మీకు కావాల్సిన వెజిటేబుల్స్ లైక్ కుకుంబర్స్, టమాటోస్, లెట్యూస్, ఆనియన్స్, ఇంకొంచెం సాల్ట్, పెప్పర్ వేసేసుకొని తర్వాత పైన పోర్క్ చేసుకొని కొంచెం బటర్ రాసుకొని ఒక 3 or 4 minutes ఎయిర్ ఫ్రై చేస్తే మంచిగా లోపల పైన క్రిస్పీ అవుతుంది బటర్ ఆ బర్గర్ బన్ అంతా. అంతే 3-4 minutes చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.